అయితే నాగార్జున మణికంఠకి కోటింగ్ ఇస్తాడా ఈ వారం? మణికంఠకి నాగార్జున కోటింగ్ ఏమో గానీ హౌస్ మేట్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు ప్రోమో చూస్తుంటారు అందరూ గూడా. ప్రోమోలో ఏంటంటే మిర్రర్ పెట్టాలి. ఇలాగ మిర్రర్ పెట్టి మీరు ఫేకా, కన్నింగా, జెలసా సమ్ వర్డ్స్ ఉంటాయి. ఆ మిర్రర్ వాళ్ళు ఇలా ఫేస్ దగ్గర పెట్టుకుంటే మీ గురించి చెప్పాలన్నమాట. ఓకే. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ది నామినేషన్ ప్రక్రియలాగా ఉంటదది. ఎప్పుడు గూడా అలాగే ఉంటాయి సాటర్‌డే. సాటర్‌డే ఎపిసోడ్ అంటే ఏంటంటే ఒక్కొక్కసారి కోర్ట్‌లో నుంచోబెడతారు. ఎలిగేషన్స్ ఏయమని చెప్తారు. అవే ఆ! నామినేషన్స్‌కి అవే పాయింట్స్ నామినేషన్‌లో అయితాయి. పాయింట్‌లయితాయి. తర్వాత క్రౌన్ మొన్న ఏమైంది హీరో జీరో. అవును. హీరో జీరో అనేది కూడా ఇదయింది. ఒక్కోసారి ఏంటి బ్లాక్ రోజ్, రెడ్ రోజు. ఇట్లా హార్ట్ బ్రేక్ చేయి సమ్ ఇట్లాంటివి ఉంటాయి. ఈ టాస్క్‌లు పెడితేనే మీకు లీడ్ టు నామినేషన్ ఉంటుంది. నామినేషన్స్. లేదంటే ఉండదు. అవును. సో, ఇక్కడే మీకేమన్నా ఈ వారంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సప్రెస్ చేసేసుకోవడానికి. ఈ సప్రెస్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మణికంఠకే పెట్టారు అందరూ. కన్నింగ్, ఫేక్, ఓవర్ డ్రామా ఇయన్నీ పెట్టేశారు. సో, హౌస్ మేట్సే ఆల్మోస్ట్ క్లాస్ వీకే రేంజ్‌కి వచ్చేసారు. ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున ఖచ్చితంగా మణికంఠ గురించి 100% చెప్తారు. ఎందుకంటే ఏ సందర్భంలో కూడా గేమ్ అనేది పక్కకి వెళ్ళనివ్వట్లేదు. నెంబర్ 1 స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి. కానీ ఓవర్ డ్రామా చేశారంటే ఎక్కువైపోద్ది. అదే చేస్తున్నాడు. ఓవర్ డ్రామా ఎలాగవుతుందంటే ఇప్పుడు ఆదిత్యని మామూలుగా ఇది చేసాడు. అక్కడ ఓవర్‌గా ఏడ్చేయడం ఆదిత్య మీద బాండింగ్ ఉన్నట్టు. ఆదిత్యని ఆయనే నామినేట్ చేశాడు. గత వారంలో చూస్తే. అంతకు ముందు వారంలో చూస్తే ఆదిత్యని మణికంఠే నామినేట్ చేశాడు. మరి ఎందుకంత ఎమోషనల్ అవ్వడం? నువ్వు వెళ్ళిపోమనే కదా నామినేట్ చేసి. నామినేషన్ అంటే ఏంటి? నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. నువ్వు అంత ఏడ్చి ఇది చేసి సారీ అన్నా అదన్నా ఇదన్నా అంత ఆ డ్రామా అవసరం లేదు. యాక్చువల్‌గా ఇంకోటి దాని తర్వాత నాకేం అర్థం కావట్లేదబ్బా అని అన్నాడు. నబీల్ ఒక డైలాగ్ వేసాడు. ఏంటంటే సైరన్ మోగినప్పుడే నీకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అని గెస్ చేసి చెప్పావు నువ్వు. నువ్వు అలాంటిది అర్థం కావట్లేదు, బ్లాంక్ అయిపోయా, ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటే మీకు డ్రామా అర్థం అవుతుంది కదా, డబల్ డ్రామా అనేది. అలాగే విష్ణుప్రియ కూడా వచ్చింది. ఏమయ్యా మేము అక్కడ టెన్షన్ పడుతున్నాము, నేనున్నా, నైనిక ఉంది, మా టెన్షన్లో మా గోల్లో మేముంటే నువ్వు ఆ టెన్షన్ అంతా నీ వైపు తిప్పుకుంటే నాకు అర్థం కాదు అనేసింది. డైరెక్ట్గా అనేసింది. ఏదైనా చేయొచ్చు కానీ మరి అంతగానో చేయకూడదు. అందరూ చూస్తారు, అన్ని చూస్తాయి, పోనీ నువ్వు ఒక్కడే ఆడుకో బిగ్ బాస్ హౌస్లో అని కూడా అన్నారు. ఈవెన్ సీత కూడా ఏది తను ఆడిపించలేదని, నేనెవరు ఆడిపించడానికి, నువ్వు ఆడుకోవాలి, నువ్వు గేమ్ అందరిని మింగిల్ చేసుకుంటూ నువ్వు ఆడుకోవాలి, నువ్వు ఆడుకుంటే వస్తే అయిపోద్ది. మేము ఆడిపించలేదని నువ్వు కారణం. అక్కడ చాలా మంది ఉన్నారు కదా, మళ్ళీ సీత ఒక్కతే లేదు కదా. అంటే ఏమన్నాడంటే నేను నీతో కలిసి ఆడాలని ఉంది నాకు తెలుసా అన్నాడు. అంటే ఆ డైలాగ్ అతనే చెప్తున్నాడు, డ్రామా అతనే క్రియేట్ చేస్తున్నాడు. మళ్ళా కన్సల్ చేసేది కూడా ఎవరైనా వచ్చినా మళ్ళీ వాళ్ళకే పడుతుంది దెబ్బ. నేను చూడండి యష్మికి కావాలనేది ఎలా మణికంఠది, అది 100% ట్రూ. ఎందుకంటే నువ్వు అలాగ ఉన్నావు, నీకు తెచ్చి వేస్ట్, నీకు హెల్ప్ చేసి వేస్ట్, నువ్వు హెల్ప్ చేసిన వాళ్ళకే వెన్నుపోటు పొడిచేస్తున్నావు. మళ్ళా హౌస్ అండ్ సెపరేట్ చేస్తున్నాడు. ఎంత చేసినా హౌస్ మొత్తం ఒకటి నేను ఒకటి అనే ఫీలింగ్ తెచ్చేస్తున్నాడు. సమ్మర్ సీతకైతే బాగా తెలుస్తుంది బయట ఎట్లా పోర్ట్రే అవుతుంది, బయట జనాలను. యష్మి ఈవెన్ ఆశ్చర్యపోవాలని నువ్వు ఎట్లా సేవ్ అవుతున్నావు బా, నాకు అర్థం కావట్లేదు అనలే మధ్యలో. వీడు అసలు ఎలా సేవ్ అవుతున్నాడు, వీడిని ఎందుకు సేవ్ చేస్తున్నారు అసలు. మంచి మంచి వాళ్ళు నబీల్ వెళ్ళిపోయినప్పుడు, ఆదిత్య ఓం వెళ్ళిపోతుంటే, సోనియా వెళ్ళిపోతుంటే, సో వీడు ఎట్లా సేవ్ అవుతున్నాడు? అసలు గేమే ఆడతల్లా, పాయింట్సే పెట్టతల్లా, ఏం చేయట్లా, కేవలం సింపతి మీద కొడుతున్నాడని అర్థమైపోతుంది. సీతకు అదే అర్థమయ్యే నైట్ పోట్ డిస్కషన్ అనేది పెట్టింది. ఇట్లా సింపతి వర్కౌట్ చేయక ఎక్కడ పడితే అక్కడ సింపతి వర్కౌట్ చేస్తుంటే సమ్మర్ కొంతమంది ఉన్నారు ఆడియన్స్. నేను ఆడియన్స్కి కూడా చెప్తున్నా ఏంటంటే, మణికంఠ ఫ్యాన్స్ ఎవరైతే ఓట్లు వేస్తున్నారో ఆ మాయలో పడద్దు, డ్రామా అనే మాయలో పడకండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అసలైంది మాట్లాడుకుందాం. ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళు వెళ్ళి కూడా ఈ మణికంఠను కానీ హిట్ చేశారనుకోండి, నామినేట్ చేశారనుకోండి, ఇంకా హైప్ ఎగిరిపోతాడు. మళ్ళీ ఈ మణికంఠ కూడా ఆయన కథ అంతా ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళకి కూడా చెప్పాడు అనుకో, అరే బాబా ఆపరా నాయనా అంటారు. సమ్మర్ ఎక్కడో ఒక ట్రిగ్గర్ పాయింట్ అనేది ఒకటి ఉంటది, లేదా బిగ్ బాస్ కి చిరాకు వచ్చి ఎలిమినేట్ చేసేస్తారు. నాకు తెలిసి వైల్డ్ కార్డ్ తెలివైన వాళ్ళు అయితే మణికంఠ నామినేట్ చేయరు, ఖచ్చితంగా చేస్తారు. ఇరిటేట్ చేస్తే ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసిపోతుంది కదా ఈయన గ్రాఫ్ అట్లనే పెరుగుతుందని. అట్లనే పెరుగుతుందని వీళ్ళకి తెలియాలిగా.
హ్మ్. ఇప్పుడు షో చూసి వెళ్ళారనుకోండి, మీలాగా నాలాగా ఓ ఎపిసోడ్లు అన్ని చూసారనుకోండి తెలుస్తుంది. హ్మ్. వీళ్ళు ఏం షో చూడరు, వెళ్ళేదంతా సెలబ్రిటీలు. హ్మ్. వాళ్ళు రకరకాల బిజీలో ఉంటారు, అసలు ఈ సీజనే ఫాలో అవరు. ఓకే. ఏదో వెళ్తున్నామని తెలిసినప్పుడు ఆ హైలైట్స్ టక్ 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 మన తమ్నైల్స్ ఇవి చూసుకుంటూ వెళ్ళిపోతారు. హ్మ్. వెళ్ళిపోయిన లోపలికి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే, ఆయన అందరిని గోకుతాడు, అక్క చెల్లి ఇట్లా ఆ! సమ్మర్ సరే కన్సల్ట్ చేస్తాడు, తమ్ముడు అన్న పర్లేదు రారా అని హ్మ్. కన్సల్ట్ చేసినప్పుడు ఏమైంది, ఆ తర్వాత ఎక్కడైతే పాయింట్ వాళ్ళ మీద పెడతాడో వాళ్ళకి చిరాకు వచ్చేది. హ్మ్. అయ్యి చల్ వీడిని నామినేట్ చేయాల్సిందే ఈసారి, కమాన్ నువ్వా నేనా, హ్మ్. ఇంక వీడు తగ్గడు హ్మ్. నామినేషన్లో. ఎట్లా తిప్పుతాడు ఇట్లా తిప్పుతాడు, ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం వరల్డ్ టూర్ వేసి వస్తాడు. అవును. నిన్నే చూడండి, చిన్నది బయటకు వచ్చాడు, హ్మ్. యుఎస్ నుంచి వచ్చేసింది వాళ్ళ ఆ! మిస్సెస్ అనే ఫీలింగ్ ఇచ్చేసి హ్మ్. బయటకు వచ్చి ఆమెకి ఐ లవ్ యూ చెప్పేసి. సో ఇంత డ్రామా అక్కర్లేదు, ఆ! అవునా కదా. అవును. ఈ మిగతా వాళ్ళు ఎవరైనా చేశారా? లేదు. డేర్ యువర్. అంటే ఇప్పుడు యష్మి చేసింది, హ్మ్. ఎందుకు వాళ్ళ పాప చాలా కాలం మెసేజ్ లేదు హ్మ్. ఏం లేదు, హ్మ్. ఒకటి వచ్చింది, అది కూడా ఏంటి దట్టు ఎప్పుడు ట్రిగ్గర్ అయింది, ఒకటి అలా చూపించే అలా ఆఫ్ చేసేసారు. వదిలేసినప్పుడు. హ్మ్. అప్పుడు ఇంకా ఏడ్చేసింది పాపం, అవును. బరస్ట్ అయిపోయింది. హ్మ్. చూపించకుండా పోయేది, హ్మ్. పోన్లే వదిలేసి. మణికంఠ వెళ్ళి కూడా కావాలని యష్మి తేలా తీసుకురాలా, అవును. మేబీ తెచ్చి ఉండొచ్చు హ్మ్. పృథ్వీ కాకుండా. హ్మ్. కానీ మనోడు కావాలని వాంటెడ్గా యష్మిది అవాయిడ్ చేసి, అవును. నాది అవాయిడ్ చేసావు కదా నీది అవాయిడ్ చేసి, అది తెలిసిపోతుంది. హ్మ్. తెలిసిపోతున్నప్పుడు ఏంటంటే ఆ గేమ్ని ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారు. సో వీకెండ్ నాగార్జున కూడా వరుస పెట్టి క్లాస్ బీకుతున్నారు. హ్మ్. ఇప్పుడు వై మణికంఠనే క్లాస్ బీకాలి, హ్మ్. ఏ గ్రూప్ అయినా వేరే క్లాన్ అయినా ఫస్ట్ తీసేయాలి అంటే ఎందుకు మణికంఠనే తీసేస్తారు? సో ప్రాబ్లమ్ ఈజ్ దేర్. హ్మ్. నాగార్జున కూడా లాస్ట్ వీక్ పై వీక్ వీడియోలు చూపించి మరీ చూపిస్తే నాకేం అర్థం అవుతలేదు కదా సార్ హ్మ్. అన్నాడు. ఇప్పటికి అదే ఆ మాట. టైంలో ఆ సిచ్యువేషన్లో నేను బ్లాంక్ అయిపోతున్నా సార్ అని కూడా అన్నా. హ్మ్. ఏది వీడియో చూపించి ఇది బాబు నువ్వు అన్నది, హ్మ్. నువ్వన్నదే, నేను వేరే వాళ్ళ డైలాగులు ఇలా హ్మ్. బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నాను నువ్వే అన్నావు ఆ రోజు సాక్రిఫైస్. మళ్ళీ వీళ్ళతో వచ్చి నేను అలా చేయలేదు వాళ్ళే నన్ను తీశారు అన్నా. హ్మ్. సమ్మర్ ఫ్లిప్పింగ్ స్టార్, మన ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. ఇలాంటి వీడియోలు కూడా ఆయనకి హైలైట్ అవుతాయి, మనం ఏం అవును. చేస్తాం. హ్మ్. ఇట్లా అనాలిసిస్ కూడా నెగెటివ్ మాట్లాడుకుంటున్నారని అట్లా కూడా హైలైట్ అట్లా అయిపోతాడు. కూడా హైలైట్ అవుతాడు. అవును. మేము మేబీ విన్నర్ అయిపోతాడేమో ఇలాగే. హ్మ్. నాకు తెలిసి వైల్డ్ కార్డ్‌ల వల్ల కూడా హీరో అయితాడేమో మణికంఠ. అవ్వచ్చు, ఎందుకంటే వైల్డ్ కార్డ్ వల్ల ఏదైనా పాయింట్స్ పెట్టినా అది పెట్టినా మనోడు ఖచ్చితంగా రివర్స్ కౌంటర్లు వేస్తాడు. హ్మ్. వేసినప్పుడు ఏంటంటే నువ్వు నా గేమ్ మొత్తం చూసావా, 5 వారాల గేమ్ చూసావా, హ్మ్. అసలు నేను ఆ టైంలో ఏం మాట్లాడాను చెప్పు, హ్మ్. ఇలా అడిగాడు అనుకోండి వీళ్ళు చెప్పలేరు, బ్లాంక్ అవుతారు. ఆడియన్స్కి అబ్బా ఏం అడిగాడు రా బాబా అనుకుంటారు. హ్మ్. సో ఇలా కూడా వాగ్వాదం అనేది జరుగుతుంది. హ్మ్. అది జరిగినప్పుడు ఏంటంటే ఈ పాయింట్ మర్చిపోతారు, హ్మ్. నామినేషన్ చేసిన పాయింట్ మర్చిపోతారు, ఈయన అడిగిన పాయింటే హైలైట్ అవుతూ ఉంటుంది. అవును. హ్మ్. సో యాటిట్యూడ్ అన్నారు పృథ్వీకి, హ్మ్. అక్కడ పృథ్వీ యాటిట్యూడ్ చూపించాడు, చూపించలేదు అనలేము మనం. హ్మ్. నీతో మాట్లాడటం వేస్ట్ అనే యాటిట్యూడ్ చూపించాడు, అవును. చిరాకొచ్చి. చిరాకు వచ్చి. హ్మ్. దాన్ని నువ్వు హైలైట్ చేసుకుంటున్నావు. హ్మ్. అర్థమవుతుందా? అంటే మీకు కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్తా ఆడియన్స్కి కూడా. ఇప్పుడు మనకి జంజల్ గారి సినిమా ఉంటుంది చంటి అబ్బాయి, హ్మ్. శ్రీలక్ష్మి గారు కవితలు తీసుకొస్తుంటే పొట్టి ప్రసాద్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, హ్మ్. అక్కడ ఆమె కవితలు హైలైటా? కాదు కాదు. కదా, ఆ! కవితలు హైలైట్ కాదు. ఇప్పుడు శ్రీలక్ష్మి లాంటి మణికంఠ, నిజం చెప్తున్నా. హ్మ్. ఆ కవితలు బంగాళా బోబో వంటకం తిన అంటది. హ్మ్. అంటే వీడి ఫీలింగ్, వీడెవడో బిగ్ బాస్ అనమాట, బిగ్ బాస్లో ఉన్న హౌస్ మేట్ వీడు, హ్మ్. ఇరిటేట్ అవుతున్నాడు. హ్మ్. అమ్మా నువ్వు వెళ్ళిపో అన్నా కూడా పాజిటివ్గా తీసుకుంటది. హ్మ్. ఇంక మీరు ఎప్పుడు వస్తారో చెప్తే నేను సెలవు పెట్టుకుంటా అంటాడు. హ్మ్. అవసరం లేదండి మీరు సెలవు పెట్టి వినొద్దు అంటున్నాడు మనకంట. హ్మ్. అట్లా పాజిటివ్గా మార్చుతున్నాడు హ్మ్. నువ్వు అన్న పాయింట్ని కూడా. అవును. సో అట్లా ఉంది గేమ్ అనేది. ఓకే సార్.